हाय मैम, मेरी सिस्टर के लिए प्रॉब्लम ये है कि नोज़ का प्रॉब्लम है, उसको श्वास नहीं लेने के लिए आ रहा है। तो वो ऑपरेशन और गर्भाशंची का बच्चा नहीं होने का ऑपरेशन एक साथ कर सकते हैं क्या मैम? उनको आपके पास लेके आना है। ठीक है, जरूर लेकर आ सकती हूँ। अभी देखिए ये पेशेंट का मतलब ఇప్పుడు వచ్చిన పేషెంట్కి ఏంటి అంటే ఈఎన్టీ ప్రాబ్లం, సాస్ లేనిక తక్లీఫ్ అంటే ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది వస్తుంది. దానికి ఏంటి ఈఎన్టీకి సంబంధించిన ఈఎన్టీ డాక్టర్కి సంబంధించిన నేసల్ బోన్ అనేది డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ కానివ్వండి లేదా టర్బినేట్స్ అనేది ముక్కులో ప్రాబ్లం ఉండడం వల్ల తనకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వస్తుంది. సో దీనికి కావాల్సిన సర్జరీ వచ్చేసి ఈఎన్టీ డాక్టర్ చేస్తారు. అండ్ ట్యూబెక్టమీ వచ్చేసి పిల్లలు కలగకుండా జరిగే ఆపరేషన్ వచ్చేసి ఇవి రెండు కూడా జనరల్ అనెస్థీషియా ఇచ్చినప్పుడు ఒకేసారి చేయవచ్చు. కాకపోతే ఇద్దరు సర్జన్స్ ఇన్వాల్వ్ అయినట్టయితే మంచిగా ఒకే అనెస్థీషియా కింద రెండు ఆపరేషన్స్ చేసేయచ్చు. నేసల్ సర్జరీ ముక్కుకు సంబంధించినది ఈఎన్టీ డాక్టర్ చూసుకుంటారు. సేమ్ టైంలో అది జరిగిన తర్వాత లాప్రోస్కోపీ మెథడ్ లో ట్యూబెక్టమీ అనేది పిల్లలు ఆగిపోవడానికి కావాల్సిన లాప్రోస్కోపిక్ ట్యూబెక్టమీ అనేది చేసుకోవచ్చు. సో ఇంకొక సర్జరీ కాకుండా రెండు ఒకేసారి ప్లాన్ చేయడం అనే ఆలోచన పేషెంట్ ఏదైతే చేశారో అది చాలా మంచిది.